మనిషి సంఘజీవండి. తను ప్రేమ పొందుకునే వాళ్ళు కొంతమంది ఉండాలని కోరుకుంటాడు, తనను ప్రేమించే వాళ్ళు కూడా కొంతమంది ఉండాలని ఆశిస్తాడు. అది న్యాయం, మానవ నైజం. దేవుడికి కూడా ఉంది తత్వం. ఆ తత్వం ఉంది కాబట్టి నిన్ను నన్ను సృష్టించుకున్నాడు. ఆయన ప్రేమ పొందటానికి మనం కావాలి, అంతేకాదు ఆయనను ప్రేమించడానికి కూడా మనం కావాలి. పొద్దంతా ఆ జాబ్ చేసో, ఆ వ్యాపారం చేసో, ఆ పని చేసో ఇంటికి వచ్చేటప్పుడు సంచి నిండా ఆ కాయలు అవి ఇవి స్వీట్లు అవి ఇవి తీసుకొస్తాడా నాన్న? పాపం తను తినడు. అన్నీ తీసుకొని ఈ స్వీట్ మా వాడు చూస్తే ఇలా ఫీల్ అవుతాడు, మా అమ్మ ఈ తిండి చూస్తే ఇలా ఎగిరి గంతేస్తుందని అన్నీ ఆ పిల్లల రుచులన్నీ గుర్తించి అడిగడిగి అన్నీ కట్టించుకొని తీసుకొస్తాడు. తీసుకొచ్చి రేయ్ దాదా ఇదిగో చిట్టి తల్లి, దా తల్లి ఇదిగోమ్మా అని పిలుస్తాడు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు, నానొచ్చాడు. కొంతమంది డాడీ వచ్చాడు. కొంతమంది పప్పి వచ్చాడు అనుకుంటా పరిగెత్తుతారు. పప్ప అని సరిగ్గా పలికితే ఏం లేదు, లేకపోతే పప్పి అంటే కుక్క పిల్ల అయిపోతుంది మళ్ళీ. సో పరిగెత్తుకుంటూ వస్తారు. వచ్చిన వాళ్ళు కొంతమంది పిల్లలు, తెలివైన పిల్లలు ఏం చేస్తారు తెలుసా? మాకు ఈ స్వీట్లు ఈ తిప్పలు ఇవన్నీ పడింది మా నాన్న, ఆయన తినకుండా తెచ్చాడు పాపం మా నాన్న అని తండ్రిని బట్టి సంతోషపడి వాళ్ళు ఆయన ఇచ్చిన స్వీట్స్ తీసుకొని అలా చేయబట్టుకొని లాగి ఓ ముద్దు పెడతారు. అబ్బో, ఇక ఈయనకు సుక్కలు కనపడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మకు కూడా అంతే. అమ్మ తెచ్చావా? నువ్వు తెస్తావు, నాకు తెస్తావుగా నువ్వు అని ఒక్కొక్కళ్ళు అట్లా మాట్లాడతారు. అది ఆనందమే. కొంతమంది చురుకైన పిల్లలు ముద్దాడతారు. ఒకడు ఉంటాడు దుండగుడు, ఆ సంచిలో ఆక్కుంటాడు, వస్తాడు, అది తెచ్చావా ఏందో ఆయన ఈయనకు బాగా ఉన్నట్టు, అది రాలేదా అది అంటే, ఒరేయ్ అది గుర్తు రాలేదురా, సరే లేదో ఒకట్లే అని పోతాడు. ఏదో డాడీ తెచ్చాడు అని సంతోషపడడు. కానీ తండ్రి తపనేంటి, తల్లి తపనేంటి? తను